ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి 3 రాజధానుల నిర్ణయం కూడా ఓ కారణమని ఫలితాలతో ప్రస్ఫుటమైంది. అయినా ఈ విషయాన్ని అంగీకరించేందుకు వైసీపీకి మనసొప్పడలేదు. ప్రజలు తిరస్కరించిన 3 రాజధానులకే ఇంకా కట్టుబడి ఉన్నామంటూ తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. 3 రాజధానులపై బొత్స చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమో పార్టీ విధానమో కానీ వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని వైసీపీ హామీ ఇచ్చిన ఉత్తరాంధ్రలో వైసీపీని ఆదరించలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది. కానీ ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు అహం అడ్డొస్తోందో మరేమిటో కానీ ఇంకా 3 రాజధానుల పల్లవిని వినిపిస్తుండడం చర్చనీయాంశమవుతోంది. వైసీపీ తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీని ప్రతిపక్ష హోదాకు సైతం దూరం చేశాయి. 3 రాజధానుల పేరుతో హడావిడి చేసి ఏపీకి రాజధాని లేకుండా చేయడం వైసీపీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందనేది ఓపెన్ సీక్రెట్. ఓటమి తర్వాత ఎందుకు ఈ ఫలితాలు వచ్చాయని విశ్లేషించుకుంటే ఈ విషయం అర్థమై ఉండేదేమో. ఒకవేళ ఈ విషయం అర్థమైనా ఇంకా అహంకారం దోస్తీ చేస్తుండడమే ఈ వ్యాఖ్యలకు కారణమై ఉండొచ్చునని అంటున్నారు. ఇప్పటికీ వైసీపీ మారకపోతే వచ్చే ఎన్నికల నాటికి 11 సీట్ల నుంచి 0 నెంబర్కు చేరుకున్న ఆశ్చర్యపోవలసిన పని లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యాలు ఏంటంటే నేను చెప్పిన ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినవి 2-3 ఆఫీసుల మీద అంటే క్లియర్ కట్గా నేను చెప్తుంది అంటే విశ్లేషించి ఎందుకు పార్టీ హౌస్ అంటే పార్టీ హౌస్ ఆ జీవో ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన జీవోలు ఇవి. ఆ జీవోల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి. అది తెలుగుదేశం పార్టీకి జరిగింది, అలాగే వైసీపీ పార్టీకి జరిగింది, మిగతా పార్టీలు కూడా అప్లై చేయండి వాళ్ళకి కూడా జరిగినాయి. రెండో విషయానికి వచ్చి ఈ యూనివర్సిటీ వీసీసీ మీద ఇచ్చేస్తున్న నేపథ్యం ప్రభుత్వం తాకీదు ఇచ్చింది రిజైన్ చేయాలని చేసిన వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేయకపోతే ఉంటారు. ఉదాహరణ కూడా మీరు అడిగితే తర్వాత చెప్తాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దిగావు అవి కూడా మీకు చెప్తాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా నోటీసులు ఇచ్చేటప్పుడు అది అంటే మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని ఇస్తారా, లేదు అంటే డిమాలిష్ చేయడానికి ఉన్న రైట్స్ ని ఎలా నోటీస్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది సార్? మీరు నోటీస్ ఏమిస్తారంటే మీ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి 7 రోజుల్లో దీనికి మీ తాలూకు వివరం ఇవ్వండి, దాని మీద తప్పు చర్య తీసుకుంటాము. ఆ గ్రావిటీని బట్టి ఇప్పుడు విజయనగరం పార్టీ ఆఫీస్ ఉంది, ఏదో మన ఫైర్ సర్టిఫికేట్ ఏదో సంథింగ్ ఏదో లేదు అనేది అందులో ప్రధానమైన అంశం. దాన్ని వాటి ఇస్తారు, దాని తప్పు లేదు. కానీ పార్టీ ఆఫీస్లోకి నాయకులు వెళ్ళడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర చూడలేదు. అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా 10 కుటుంబం వాళ్ళేమి రాజకీయాలు లేనప్పుడు కాదు. నాకు తెలిసి సీనియర్ నాయకులు ఆయన కూడా ఎప్పుడు అలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు అది చేయకూడదు. కార్యకర్తల నుంచి ఒత్తిళ్ళు వస్తాయి, కార్యకర్తల నుంచి ఊరిగా మాట్లాడతారు. కానీ మనం నాయకత్వం వహించుకుని సమయం పాటించుకుని ఏది మంచి ఏది చెడు కాదనుకుని చేయొచ్చు. విజయవాడలో టీడీపీ ప్రధాన కార్యాలయం పైన దాడి జరిగింది, అప్పుడు తిరిగి నేపథ్యం ఉందని చెప్పాను ఇందాక చెప్పాను 1-2 నిమిషాలు జరిగాయి అని చెప్పాను కదా. ఆ టీడీపీ నాయకత్వం వెళ్తే మేమేం దాన్ని సమర్థించలేదే, తప్పని చెప్పామే మేము. మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్పాము ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా సమర్థించకూడదని ఆ రోజు కూడా చెప్పాం. సరే ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దానికి ఎవిడెన్స్ రుజువులు సాక్ష్యాలు ఉండవు, అందుకే కదా ఈ ఇబ్బందులు వచ్చాయి. అలాంటి చేపట్టే కదా అని అంటుంది, దాన్ని సమర్థించట్లేదు. ఏ పార్టీ ఆఫీస్ మీద కూడా అలాగే ఏ రాజకీయ నాయకుడు తాలూకా ప్రాపర్టీస్ కూడా వెళ్ళకూడదు, తప్పది. ఎదురుండి చట్టం ఉంది, చట్టం ప్రకారం ఆలోచించండి. అలా వెళ్తే అది వాళ్ళెళ్ళి వీళ్ళెళ్ళి కొట్టుకొని తిట్టుకొని సివిల్ వార్ కింద వచ్చేస్తుంది కదా. ఇప్పుడంటే కొద్దిగా స్పీడ్గా ఉన్నారు, గెలిచారు, గెలుపు సంతోషంగా ఉన్నారే అని చెప్పి ఊరుకుంటారు. తర్వాత 1-2-3 సార్లు అయితే ఊరుకోరు కదా. సరే ఎక్కువ మంది అవ్వచ్చు.